హాయ్ గాయ్స్, మొన్న అకాన్లో కశ్యప్ కాన్సర్ట్ జరిగిందనమాట. అండ్ నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే మీరే చూసేయండి. సో నిన్న షో అయిపోయిన తర్వాత దివ్య గిఫ్టెడ్ మీ దిస్ షాకెట్. ఇట్స్ సూపర్ సూపర్ కూల్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. అండ్ ఆల్సో దిస్ అ కూల్ థింగ్ షీ డిడ్ హియర్. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ద కే. ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఇది ఏదైనా మంచి ఈవెంట్ కి ఐ డెఫినెట్లీ ట్రై టు వేర్. థ్యాంక్ యూ సో మచ్ దివ్య వన్స్ అగైన్. ఎస్ గాయ్స్, యూ నెవర్ నో ఎంత ప్లాన్ వేసానో నేను ఆ షాకెట్ ఇవ్వడానికి. అసలు చాలా చాలా ప్లాన్ వేసాను, ఇలా కుట్టాలి అలా కుట్టాలి అని. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ అలాగా. సీ, లుక్ అట్ మై ఫేస్, హౌ ఎగ్జైటెడ్ ఐ వాజ్. ఎందుకంటే ఆ రోజు నేను ఆర్డర్ చేసిన షాకెట్ వచ్చిందనమాట. సో ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అసలు ఆ షాకెట్ కొనడానికి నేను ఇన్ స్టోర్స్కి వెళ్ళాను. ఏ షేడ్ కొనాలో, ఏ సైజ్ కొనాలో కూడా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. బట్ స్టిల్ ఐ ఫిగర్డ్ అవుట్ సమ్హౌ. ఎస్టిమేట్ చేసుకున్నా అలా ఉంటాడు ఇలా ఉంటాడు అనేసి. సి, ఐ డోంట్ నో ఎలా కుట్టాలో కూడా. ప్రోటోటైప్స్ వేసుకున్నా, ఏమో చేసా. కుట్టడం రాక నేను ప్యాంటుకి కూడా కుట్టేసుకున్నా, నాట్ ఓన్లీ ఫర్ ద షాకెట్. అలా ఉంటుంది మనతో. ఇక్కడ ఆల్మోస్ట్ అంత కుట్టిన తర్వాత నాకు ఇలా చిన్న చిన్న నాట్స్ పడ్డాయి అనమాట. సో నాట్స్ పడినప్పుడు ఇంకేం చేయలేం కాబట్టి దారం బ్రేక్ చేయాల్సి వచ్చింది. సో అప్పటి వరకు కుట్టినంత పీకేయాల్సి వచ్చింది. ఒక్కసారి కాదు, అలా చాలాసార్లు కొట్టాను, పీకేసాను. కోట్ అస్సలు ఫిట్ అవ్వదు అనుకున్నాను. అది మంచిగా అసలు లిటరలీ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంది. ఐ వాజ్ లైక్ బ్రో అసలు నేను దాన్ని కొన్నదేమో మార్చ్ నుంచి అసలు ముహూర్తమే రాలేదు దాన్ని కుట్టడానికి. దగ్గరకు వస్తుంది అంటే లైక్ చాలా వరకు మధ్యలో కాన్సర్ట్స్ జరిగాయి, బట్ నేను అటెండ్ అవ్వలేదు అనమాట. ఇంకా ఎలాగైనా ఇట్స్ లైక్ ఇన్ ద బకెట్ లిస్ట్ అనమాట. 2025లో ఐ హ్యావ్ టు మీట్ అనేసి. ఇంకా దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ అన్నట్టు అనిపించి ఐ జస్ట్ స్టార్టెడ్ అనమాట స్టిచ్చింగ్. మంచిగా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేస్తున్నంతసేపు, ఎన్ని రోజులు అయితే స్టిచ్ చేశానో అన్ని రోజులు అనుకున్నాను ఇది స్టిచ్ చేసినాక పట్టదా. ఐ డోంట్ నో. పట్టకపోతే ఇట్ విల్ బీ లైక్ తన వార్డ్రోబ్లోనే ఉంటుంది అనేసి. పడితే మాత్రం మై గాడ్ ఇచ్చాను అని అనుకున్నా. బట్ స్టోరీ పెట్టి మరీ సెట్ లైక్ ఖచ్చితంగా వేసుకుంటాను, లైక్ ట్రై చేస్తాను. ఇట్స్ ఎనఫ్, ట్రై చేస్తాను. ఆ ఇంటెన్షన్ అయితే వచ్చిందిగా. థ్యాంక్ యూ అంతే. యా షప్, థ్యాంక్స్ a lot. I literally did it with lots and lots of love. Oh, thank you. కశ్యప్, నీకు గుర్తుందా పోయినసారి when I just gifted you, it was not as success I thought. నేను నీకు ఇవ్వాలనుకున్నది it turned out to be మహేష్ బాబు. సో ఈసారి I don't want to take any chance. ఎవరి చేతిలో పెట్టాలనుకోలేదు. నా గిఫ్ట్ని నేనే హ్యాండ్మేడ్ చేసిద్దాం అనుకున్నా, సో దట్ ఇట్ విల్ బీ మంచిగా టర్న్అవుట్ అవుతుంది, ఫ్లాప్ అవ్వకుండా ఉంటుంది అనేసి. సో ఈసారి నేనే కొట్టాను. ఐ డోంట్ నో హౌ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, బట్ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ బీడ్ కుడుతున్నప్పుడు ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్ దట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తావో, ఏ సాంగ్ అయితే పాడతావో, షోస్ చేస్తావో, ఇట్ విల్ బీ లైక్ ఏ మ్యాసివ్ హిట్ అనేసి. నువ్వు అనుకున్న జరగాలని నేను చాలా చాలా ప్రే చేస్తూ కొట్టాను. అండ్ ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడామో, అప్పుడు నేను జాకెట్ ఇవ్వకుండా ఇంత పెద్ద తప్పు చేశాను అనేసి రిగ్రెట్ అయినా. బికాజ్ సో దట్ బ్రేక్లో నువ్వు కనీసం నేను ఇచ్చింది వేసుకునేవాడు కదా అన్న ఫీల్ వచ్చింది. తర్వాత ఇట్స్ ఓకే, ఎనీ హౌ యూ జస్ట్ లైక్డ్ ఇట్ అనుకుంటున్నాను. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇది కొట్టినంతసేపు. అండ్ ఇచ్చినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. అంటే నువ్వు ఓపెన్ చేసేది నేను ఎక్కడ చూడలేను, నువ్వు ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతాను అన్న ఆవేశంలో నువ్వు ఓపెన్ చేయాల్సింది కూడా నేనే తీసేస్తాను. ఐఎమ్ వెరీ సారీ. యా, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ కశ్యప్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ నువ్వు ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ సక్సెస్ అవ్వాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నో మ్యాటర్ వాట్, వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. Love you, take care, and bye-bye.